హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను థ్రెడ్ బ్యాంగిల్స్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. దానికోసం నేను 2 బ్యాంగిల్స్ అనేటివి తీసుకున్నాను. ఈ బ్యాంగిల్స్కి ఈ 2 బ్యాంగిల్స్ని నేను గ్లూతో స్టిక్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ఒక బ్యాంగిల్కి గ్లూ అప్లై చేసిన తర్వాత ఇంకో బ్యాంగిల్ని ఒకదాని మీద ఒకటి పెట్టి 2 స్ట్రైట్గా స్టిక్ చేసుకోవాలి. ఈ విధంగా గ్లూతో స్టిక్ చేసుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ని వాటిని డ్రై అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ థ్రెడ్ బ్యాంగిల్ని చుట్టుకోవడానికి మనం ఫస్ట్ థ్రెడ్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ఇలా ఒక బాక్స్ని తీసుకోవాలి. బాక్స్ కావచ్చు లేదా బుక్ కావచ్చు, ఏదైనా కానీ రెఫర్ చేసుకోవచ్చు. అలాగే ఈ సిల్క్ థ్రెడ్స్ని యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ బాక్స్కి మేము థ్రెడ్ అనేది కొంచెం టైట్గా చేత్తో ఒక హ్యాండ్తో పట్టుకొని ఇలా స్ట్రిప్గా మొత్తం ఆ బాక్స్కి చుట్టుకునేస్తున్నాము. ఈ విధంగా థ్రెడ్ చుట్టుకున్న తర్వాత ఈ థ్రెడ్ అనేది 60 to 70 రౌండ్స్, ఇది మీ ఇష్టం అండి. ఎంత థిక్గా ఉండాలనుకుంటే అన్ని పొరలు అనేటివి ఇలా చుట్టుకోవాలి. ఇలా చుట్టుకున్న తర్వాత సిజర్ తీసుకొని ఇలా మొత్తం అన్నీ కూడా ఒక సైడ్కి వచ్చేలాగా ఇలా పట్టుకొని ఇలా మిడిల్కి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వాటిని ఇలా ఒక సైడ్ ఇలా స్టిఫ్గా పట్టుకొని ఒక సైడ్ మొత్తం మనము గ్లూ అప్లై చేసుకోవాలి. ఈ విధంగా థ్రెడ్ మీద ఇలా గ్లూ పెట్టుకొని ఇలా హ్యాండ్తో ఇలా అంటే ఈ పొరలన్నీ విడిపోకుండా అన్నీ ఒకేసారిగా స్టిఫ్గా అయిపోతాయి. వీటిని 2 మినిట్స్ అలా ఆరనివ్వాలి. ఈ విధంగా థ్రెడ్స్ని మనము ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు బ్యాంగిల్కి ఏ విధంగా దీన్ని చుట్టుకోవాలనేది చూపిస్తాను. ఈ విధంగా థ్రెడ్స్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇలా ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ 2 బ్యాంగిల్ సెట్ ఉంది కదా, దీని మీద మొత్తము ఇక్కడ ఇన్సైడ్లో గ్లూ అప్లై చేసుకోవాలి. ఇలా థ్రెడ్ తీసుకొని ఈ థ్రెడ్ని ఇలా ఒక భాగం ఇలా పెట్టుకొని చుట్టుకునేటప్పుడు ఈ థ్రెడ్ని ఇలా పల్సగా అనుకొని ఇలా రౌండ్గా చుట్టుకోవాలి. ఈ విధంగా మనము ఇలా లోపలికి బ్యాంగిల్కి ఇన్సైడ్ ఫోల్డ్ చేసుకుని ఈ థ్రెడ్ని ఇలా క్రాస్గా చూడండి, అన్ని పోగులు కూడా జారిపోకుండా ఇలా పట్టుకొని పైన సాఫ్ట్గా వచ్చేలా ఈ థ్రెడ్ని కొంచెం స్టిఫ్గా లాక్కొని ఇలా ఈ బ్యాంగిల్కి మొత్తం చుట్టుకోవాలి. చూడండి ఈ విధంగా. ఈ థ్రెడ్ని అనేది మనము ఎక్కువగా స్టిఫ్గా పట్టుకోవాలి, లేకపోతే ఈయన లూజ్ వస్తే బ్యాంగిల్ మొత్తం షేప్ అనేది కరెక్ట్గా రాదు. చూడండి ఈ విధంగా. చూడండి ఫ్రెండ్స్, నేను ఇది డబల్ కలర్ బ్యాంగిల్ చేసుకుంటున్నా. అందుకు ఇక్కడి నుంచి ఇక్కడికి కరెక్ట్గా హాఫ్ వచ్చేంత వరకు ఒక కలర్ అనేది ఫస్ట్ అటాచ్ చేసుకుంటున్నాను. ఇక్కడికి చూడండి, ఈ హాఫ్ వచ్చినప్పుడు ఇక్కడ గ్లూ పెట్టేసి దీన్ని స్టిక్ చేసేసుకోవాలి. ఇలా గ్లూ అప్లై చేసి ఈ థ్రెడ్ని ఇలా స్టిఫ్గా పట్టుకొని అన్నీ ఒకేలా వచ్చేలా ఇలా గట్టిగా పట్టుకొని ఇక్కడ స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా గ్లూని లోపల భాగంలో అప్లై చేసి ఇలా పూర్తిగా
అంటుకునేలా ఇలా హ్యాండ్తో ప్రెస్ చేయాలి. ఈ విధంగా హాఫ్ వచ్చేసి నేను ఒక కలర్ని ఫస్ట్ స్టిక్ చేసుకున్నాను. అలాగే ఇంకొక కలర్ థ్రెడ్ని ఈ హాఫ్ నుంచి ఇలా పెట్టుకొని రిమైనింగ్ హాఫ్ కూడా సేమ్ అదే విధంగా ఫిల్ చేసుకుంటున్నా. ఈ విధంగా హ్యాండ్ని ఇలా పట్టుకొని ఈ రిమైనింగ్ ఈ కలర్ని కూడా ఇలా నీట్గా పైన స్ట్రైట్గా నీట్గా వచ్చేలాగా ఇలా అనుకుంటూ ఈ గాజు చుట్టూ ఇలా లోపలికి తిప్పుకొని ఈ థ్రెడ్ని అనేది మనము చుట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం పూర్తిగా ఇలాగే సేమ్ ఈ థ్రెడ్ని అనేది చుట్టుకోవాలి. ఈ విధంగా ఈ చివరలు అనేది కొంచెం గ్లూ ఎక్కువగా పెట్టుకొని స్టిఫ్గా ప్రెస్ చేసుకొని మనం ఇలా అంటించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, లాస్ట్లో ఇలా వస్తుంది అవుట్ఫిట్ వచ్చేసి. ఇప్పుడు ఈ బ్యాంగిల్స్కి మేము ఇలాంటి చిన్న చిన్న కుందన్ బీడ్స్ అనేవి తీసుకొని దానిపైన స్టిక్ చేసుకుంటున్నాము. ఈ విధంగా ఫస్ట్ బ్యాంగిల్ పైన కొంచెం గ్లూ అంటించుకొని తర్వాత ఇలా బీడ్స్ తీసుకొని దానిపైన స్ట్రైట్గా స్టిక్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం బ్యాంగిల్ మొత్తం కూడా మనం స్టిక్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనము కుందన్స్ అనేటివి అంటించుకోవాలి. ఇప్పుడు వీటి మధ్యలో ఉన్న ఈ గ్యాప్ని ఫిల్ చేసేదానికి మేము మళ్ళీ ఇంకో రకం సిల్క్ థ్రెడ్ అనేది తీసుకున్నాం. ఇలా ఇది వచ్చేసి 10 to 15 లేయర్స్ మాత్రమే ఉంటుంది ఈ థ్రెడ్ అనేది. ఇప్పుడు ఈ థ్రెడ్ని తీసుకొని ఇలా ఇన్సైడ్ పెట్టుకొని చూడండి ఫ్రెండ్స్, ఈ కుందన్స్ అంటించుకున్నాం కదా, వాటికి నడుము ఇలా క్రాస్గా వెళ్ళేలాగా మనం ఈ థ్రెడ్ని అనేది తిప్పుతూ ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇలా ఈ విధంగా వచ్చేలాగా ఈ థ్రెడ్ని అనేది చుట్టుకోవాలి. ఈ విధంగా లాస్ట్ వరకు థ్రెడ్ని మనము ఈ బీడ్స్ మధ్యలో చుట్టుకోవాలి. ఇలా చుట్టుకున్న తర్వాత లాస్ట్లో ఇలా ఇక్కడ కట్ చేసి గమ్ పెట్టి స్టిక్ చేసుకోవాలి. ఫైనల్ లుక్ ఈ విధంగా వస్తుంది. చూడండి, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.